మేడ్చల్లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహించిన దీక్షాంత పెరేడ్లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 526 మంది సివిల్ కానిస్టేబుళ్లను తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ శివాధర్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం ఇంటెలిజెన్స్ డీజీపీ శివానంద్ రెడ్డి మాట్లాడుతూ 9 నెలలుగా శిక్షణ పూర్తి చేసుకుని తెలంగాణ పోలీస్ శాఖలో చేరబోతున్న వారికి అభినందనలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ మంచి సేవలు అందించాలన్నారు. అనంతరం ట్రైనింగ్ ప్రిన్సిపల్ మధుకర్ స్వామి మాట్లాడుతూ ఈ 2024 సంవత్సరంలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారు పలు సూచనలు చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న వీరు వివిధ జిల్లాల్లో తమ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు, మేడ్చల్ సిఐ అద్దాని సత్యనారాయణతో పాటు తదితరులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ శ్రీ జి వెంకటేశ్వర బాబు అడిషనల్ ఎస్పీ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఇండోర్ అవుట్డోర్ అధికారులందరూ కూడా నమస్కారం. మరి ముఖ్యంగా 2023-24 బ్యాచ్ SCT-PCలుగా ఎంపికై 9 నెలలుగా శిక్షణ పూర్తి చేసుకుని తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో విజయవంతంగా చేరిపోతున్నటువంటి 526 SCT-PCలకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. అట్లానే ఇక్కడ ఉన్నటువంటి SCT-PCs అభ్యర్థుల తల్లిదండ్రులకు, అతిథులకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నమస్కారం. 9 నెలల కింద ఇక్కడ ట్రైనింగ్ పూర్తి చేసినప్పుడు మీరు శిలలు లాంటి వాళ్ళు ఇప్పుడు శిల్పాలుగా మారి సమాజ సేవ కోసం ముందుకడుగు పెడుతున్నారు. ఈ ప్రత్యేకమైన రోజు మీ అందరితో ఉండటం నాకెంతో ఆనందంగా ఉంది. ఈరోజు పోలీస్ ఉద్యోగులుగా మీరు జాతీయ జెండా సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తూ భారత రాజ్యాంగానికి విధేయంగా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీరు ప్రకటించారు. ఈ ప్రమాణాన్ని మీరు చేసినటువంటి జాతీయ జెండా సాక్షిగా చేసినటువంటి ప్రమాణాన్ని మీ ఉద్యోగ నిర్వహణలో తుది వరకు గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. మీతో పాటుగా ఈరోజు వందలాదిగా మీ ఫ్యామిలీస్ ఇక్కడ వచ్చేసి మీ ప్రదర్శనని చూస్తున్నారు. వారందరూ కూడా మరొక్కసారి నా అభినందనలు. ఈ పోలీస్ ట్రైనింగ్ అన్నది నాకు తెలుసు, ఇంత కఠినమైనటువంటి ట్రైనింగ్. ఇటువంటి కష్టసాధ్యమైనటువంటి శిక్షణ కార్యక్రమాలను మీరు విజయవంతంగా పూర్తి చేసుకున్నారనుకుంటున్నాను. మీ శారీరక సామర్థ్యము, మానసికమైనటువంటి పట్టుదల మరియు నైపుణ్యాల ద్వారా మీరు ఈ స్థాయికి చేరుకున్నారు. ఈ ఘట్టం మీరు కష్టపడి సాధించిన విజయానికి వన్నె తెస్తుందని చెప్పి భావిస్తున్నాను. గత ఫిబ్రవరి 22, 2024 రోజున ప్రారంభమైన రాష్ట్ర వ్యాప్త పోలీస్ ట్రైనింగ్కు ఈరోజు ముగింపు పలకడం జరిగింది. పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ మేడ్చల్లో ఈరోజు 526 మంది సివిల్ కానిస్టేబుల్స్ తమ శిక్షణ పూర్తి చేసుకొని దీక్షాంత్ పరేడ్లో ఈరోజు పార్టిసిపేట్ అయినారు. సో వారందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వీరందరూ కూడా వివిధ నేరాలకు సంబంధించిన చట్టాలతో పాటు ప్రజల్లో ఏ విధంగా మమేకం కావాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్లో మన విధులు ఎలా ఉంటాయి, అదేవిధంగా 17 వర్టికల్స్లో వాళ్ళ పాత్ర ఏంటి అని చెప్పి పూర్తి స్థాయిలో అత్యున్నత నిపుణుల చేత మేము శిక్షణ ఇప్పించడం జరిగింది. వారు ఈరోజు తమ శిక్షణ పూర్తి చేసుకొని వివిధ జిల్లాలకు రిపోర్ట్ చేయడానికి వెళ్తున్నారు. రేపటి నుంచి వాళ్ళ పోలీసు విధులు అనేటివి ప్రారంభమవుతాయి. ఈ 526 మందిలో 410 మంది గ్రాడ్యుయేట్లు మరియు 70కి పైగా పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. అంటే వీరి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది చాలా హైగా ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా తమ తమ విధులలో తమ లేటెస్ట్ టెక్నాలజీస్లో కూడా వీళ్ళకు శిక్షణ ఇచ్చాం. కాబట్టి ప్రజలందరికీ కూడా మంచి సేవ చేస్తారని ఆశిస్తారు. ఏ జిల్లాలో ఉన్నారు సార్? వీళ్ళు జోగులాంబ గద్వాల జిల్లా మరియు నల్గొండ, మెదక్,
సంగారెడ్డి 4 జిల్లాలకు చెందిన 526 మంది కానిస్టేబుల్స్ ఈరోజు పాసింగ్ అవుట్ చేయడం జరిగింది.